సినిమాల్లో సీరియల్స్లో అవకాశాల కోసం చాలా మంది మహిళలు ఇప్పుడు వస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో నేటి మహిళలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది నిజంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటారా సినిమా ఇండస్ట్రీలో? ఊరికే చెప్పరు కదా, ఎగ్జిస్ట్ అవుతుంది లేదని నన్ను ఉంది. చేసేవాళ్ళు చేస్తున్నారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. హౌ యూ రియాక్ట్ టు దట్ ఇస్ ఇంపార్టెంట్. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? వెళ్ళకండి అంటున్నా, మాట్లాడకండి. వద్దంటే మీరు వద్దని చెప్పండి. సే నో, వై యూ వాంట్ టు యాక్సెప్ట్ అంటున్నా. ఇక్కడే చేయాలి, నేను ఏదో సాధిస్తాను, ఇక్కడే ఏదైపోయినా ఇక్కడే చేయాలి అనుకొని డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అంటున్నా. లేకపోతే అక్కడే ఉండి ట్రై చేయండి. ఇది కాకపోతే ఇంకా 4 రోజుల తర్వాత అయినా వస్తుంది. లేదు అంతకన్నా రావట్లేదంటే ఇది సినిమాలు చేసే బ్రతకాలని ఏమైనా ఉందా? సో దానికి మీరు హౌ స్ట్రాంగ్ ఆర్ యూ, సే నో టు ఇట్. సనా గారు 5 భాషల్లో మీరు నటించారు. డబ్బింగ్ మీరే చెప్పేవారా? లేదండి, నేను అంటే ఈవెన్ ఫర్ తెలుగు నేను డబ్బింగ్ చెప్పలేదు, చాలా రోజుల వరకు చెప్పలేదు. సీరియల్ కంటే మనందరికి తెలుసు ఇట్స్ డైలీ సోప్ కాబట్టి చాలా ఉంటుంది. బీయింగ్ అన్ ఈజీ ఆర్టిస్ట్, భాష మీద కమైండ్ లేదు కాబట్టి నాకు టైం పట్టేది. నేను ట్రై చేశాను కానీ టైం పట్టేది. సో చాలా టైం అవుతుందనేసి వాళ్ళే సీరియల్లో వద్దు అనుకొని డబ్బింగ్ చెప్పించుకున్నారు. వేరే సినిమాలకు వచ్చేసరికి కొన్ని రోజుల తర్వాత ఐ డిసైడెడ్ అది నాకు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, నేను చెప్పిన ఫీల్ వేరు. అక్కడ డబ్బింగ్ వాయిస్ రాసేసరికి నాకు ఒక అన్సాటిస్ఫాక్షన్. నాకు పర్మనెంట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రిక గారు ఉండేవారు అనమాట, ఆవిడ చెప్పేవారు అనమాట. ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పానని ఆవిడ అడగడం, నేను అవునవును అనడం, స్క్రీన్లో చూస్తే నాకు ఏదో తేడా కొడుతుందని ఫీలింగ్. ఎక్కడో నేను ఎంతో ఆ ఫీలింగ్ చెప్పిన. కానీ నిన్నే పెళ్ళాడితే ఫస్ట్ సినిమాకే నాకు డబ్బింగ్ చెప్పించారు కృష్ణవంశీ గారు. సో అప్పటికే చాలా తడపడి కష్టపడి చెప్పాను. అది చిన్న చిన్న డైలాగ్స్ కాబట్టి మేనేజబుల్, కానీ దాని తర్వాత చెప్పలేను కొన్ని రోజులు. దెన్ ఐ డిసైడెడ్, సినిమాల్లో మనకు పెద్ద వర్క్ ఉండదు కదా, కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సీన్స్. ఆ 3 hours సినిమాలో మనకు ఒక 4-5 సీన్లు, ఎక్కడో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి, 2-3 డైలాగ్లో 4-5 ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇది నేను చెప్పేయగలను కదా, ఎందుకు వేరే చేత చెప్పించాలి? సీరియల్ అంటే పర్వాలేదు, సినిమాకి నేను చెప్పాలని పర్సనల్గా నేను స్టార్టెడ్ డబ్బింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు. సో ఈ గత 10-15 years నుంచి నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా సినిమాల వరకు. సీరియల్కి చెప్పట్లేదు, ఇతర లాంగ్వేజ్ నేను చెప్పట్లేదు.